అక్కడికి చేరుకుంటున్నారు. మహానేత మరణం తర్వాత మళ్లీ మొత్తం పరిస్థితులంతా మారిపోయాయి. ఎట్లాగైనా సరే మళ్లీ చేనేత కుటుంబాల్లో ఉన్న అలజడి దాన్ని ఎలాగైనా రూపుమాపాలనే ఉద్దేశంతో వైఎస్ విజయమ్మ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, వాళ్ళ ఇబ్బందులన్నీ తొలగిపోవాలనే ఉద్దేశంతో నేతన్నల వాళ్ళ డిమాండ్లన్నీ ప్రభుత్వానికి వినిపించే విధంగా ప్రభుత్వానికి వినిపించాలి, తప్పకుండా వాళ్ళు నేతన్నల బతుకులు మళ్లీ బాగుపడాలనే ఉద్దేశంతో నేతన్నల దీక్ష కోసం అని చెప్పి సిరిసిల్ల ప్రాంగణానికి ప్రస్తుతం వైఎస్ విజయమ్మ చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం. యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు, రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. విజయమ్మ గారు నేతన్న విగ్రహం నుంచి బయలుదేరినారు. అటు సైడ్ వాళ్ళు ఇటే వచ్చే ప్రయత్నం చేయకండి, దయచేసి అటే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ప్లీజ్. వెనక తమ్ముడు వరంగల్ చెరుకుపల్లి సీనన్న కొంచెం వెనకకు పెట్టండి, కనబడతలేదు అంటారు, మళ్ళీ మీ ఫ్లెక్సీలే చింపేస్తారు. పెద్ద అదైతే కొంచెం పక్కకి వెళ్ళండి తమ్ముడు. మరి కాసేపట్లోనే వైఎస్ విజయమ్మ దీక్షా ప్రాంగణం వద్దకు చేరుకోబోతున్నారు. అయితే అంతకుముందు మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ లో వైఎస్ విజయమ్మకు ఘన స్వాగతం లభించింది. సిరిసిల్ల నేతన్న దీక్షకు వెడుతూ మార్గమధ్యంలో ఆమె ఇక్కడ కాసేపు ఆగారు. అక్కడ వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వైఎస్ విజయమ్మను చూసేందుకు ఉదయం నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇళ్లపై నుంచి కూడా అభిమానులు వైఎస్ విజయమ్మను చూసేందుకు ఎగబడ్డారు. వైఎస్ విజయమ్మను చూడగానే పెద్దపెట్టున నినాదాలు చేశారు. కొండా సురేఖ ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు దారి పొడవునా గట్టి భద్రత ఏర్పాటు చేశారు. అటు సిరిసిల్ల బయలుదేరిన వైఎస్ విజయమ్మ సిద్దిపేట బైపాస్ దగ్గర తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు. స్తూపానికి పుష్పమాల వేసి అమరవీరులకు శ్రద్దాంజలి ఘటించారు. ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కన్వీనర్ పుత్తా ప్రతాప్ రెడ్డి తదితరులు విజయమ్మ వెంట వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో అమరవీరుల స్తూపం దగ్గరకు తరలివచ్చారు. చేనేత బతుకులు ఛిద్రమవుతున్నాయి, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. రోజు రోజుకి పెరిగిపోతున్న ముడి సరుకుల ధరలతో నేతన్నల కష్టాలు సుడిగుండంలో అల్లాడుతున్నాడు. గత్యంతరం లేని పరిస్థితిలో ఆత్మహత్యల వైపు పయనమవుతున్నాడు. తరాలు మారిన చేనేత కార్మికుల తలరాతలు మారడం లేదు. కుప్పలుగా పెరిగిపోయిన అప్పులు, ఇప్పటి ముప్పడిగా పెరిగిన ముడిసరుకు ధరలతో నేతన్న బతుకు దారం తెగుతోంది. కార్మికులు రోడ్డున పడుతున్నారు, మగ్గాలు మూలన పడుతున్నాయి. విద్యుత్ టారిఫ్ పెరగడంతో సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులు ఛార్జీలు భరించలేకపోతున్నారు. దీనికి తోడు ఇంధన సర్ఛార్జీలు, ఏసీడీ ఛార్జీలు తడిసి మోపిడవుతున్నాయి. ప్రభుత్వం 50% రాయితీ ఇస్తున్న ఏ మూలకు సరిపోవడం లేదు. మరమగ్గాల రిపేర్లకు అవసరమైన విడిభాగాల రేట్లు కొండెక్కాయి. దీంతో నేత కార్మికులు ఉపాధి లేక పస్తులతో కాలం గడపాల్సి వస్తోంది. కుటుంబాన్ని పోషించలేక, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
నేత రంగంలో సర్కార్ అజమాయిషీ పూర్తిగా లోపించింది. మగ్గం యజమానులు సమ్మె చేస్తే దినసరి కార్మికులు నష్టపోతున్నారు. ఆసాములు మొండికేసినప్పుడు కార్మిక శాఖ అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. చేనేత కార్మికుల కష్టాలకు చెల్లించిన మహానేత వైఎస్ నాడు ప్రత్యేక ప్యాకేజీలతో ప్రాణం పోశారు. కానీ నేడు ప్రభుత్వాల ఉదాసీనత నేతన్న ఉసురు తీస్తోంది. సిరిసిల్ల నేత దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తారన్న సమాచారంతో టీఆర్ఎస్ నేతలు కార్యకర్తల్ని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కేటీఆర్ ను పోలీసులు సిరిసిల్లలో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి చందుర్తి పోలీస్ స్టేషన్ కు ఆయన తీసుకెళ్లారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్ రావును అరెస్ట్ చేశారు. సిద్దిపేటలోని ఓ సీడ్ కంపెనీలో బస్ చేసిన హరీష్ రావును అరెస్టు చేసిన పోలీసులు సంగారెడ్డికి తరలించారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును కూడా అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా కన్వీనర్ కెప్టెన్ లక్ష్మీకాంతరావును కూడా గృహ నిర్బంధంలో ఉంచారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో మనం చూస్తున్నాం. వైఎస్ విజయమ్మ దీక్షా స్థలి వద్దకు చేరుకున్నారు. నేత కార్మికులకు అండగా నిలుస్తామని చెప్పి వాళ్ళకున్న కష్టాలను తప్పకుండా తీర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విధంగా ప్రస్తుతం దీక్షా స్థలి వద్దకు చేరుకున్నారు వైఎస్ విజయమ్మ. ఆ లైవ్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అదే మాదిరిగా మన తెలంగాణ ముద్దు బిడ్డ, మనందరికీ ఆదర్శం, ధైర్యవంతురాలు, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన నాయకురాలు కొండా సురేఖ గారికి స్వాగతం. స్వాగతం. ప్లీజ్. కొండా సురేఖమ్మ గారు మన మధ్యలో ఉన్నారు ఈరోజు. శోభా నాగిరెడ్డి గారికి పదవిని జగన్మోహన్ రెడ్డి గారికి త్యాగం చేసి మళ్లీ గెలిచిన శోభా నాగిరెడ్డి గారికి స్వాగతం. సుస్వాగతం. సుచరితమ్మ గారికి మన అందరి సమస్యల గురించి రాజీనామా చేస్తే మీరు గెలిపించి మళ్లీ మన మధ్య వచ్చిన సుచరితమ్మ గారికి స్వాగతం. సుస్వాగతం. అదే మాదిరిగా శాసనసభ్యులు పెద్దలు అక్కడికి చేరుకుంటున్నారు. మహానేత మరణం తర్వాత మళ్లీ మొత్తం పరిస్థితులంతా మారిపోయాయి. ఎట్లాగైనా సరే మళ్లీ చేనేత కుటుంబాల్లో ఉన్న అలజడి దాన్ని ఎలాగైనా రూపుమాపాలనే ఉద్దేశంతో వైఎస్ విజయమ్మ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, వాళ్ళ ఇబ్బందులన్నీ తొలగిపోవాలనే ఉద్దేశంతో నేతన్నల వాళ్ళ డిమాండ్లన్నీ ప్రభుత్వానికి వినిపించే విధంగా ప్రభుత్వానికి వినిపించాలి, తప్పకుండా వాళ్ళు నేతన్నల బతుకులు మళ్లీ బాగుపడాలనే ఉద్దేశంతో నేతన్నల దీక్ష కోసం అని చెప్పి సిరిసిల్ల ప్రాంగణానికి ప్రస్తుతం వైఎస్ విజయమ్మ చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న పగులుతున్న యువతరం